అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు దుగ్గిరాల యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు మీకు చెప్పబోయేది ఏంటంటే, నేను ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్నా. ఇది ఎన్నో రోజుల నుంచి అంటే వానాకాలం స్టార్ట్ అయిన కానీ ఇబ్బంది పడుతున్నా. మా తోటలోకి ఇక్కడ కనిపించేది విలేజ్ అంతా, విలేజ్లోంచి అది విలేజ్ గడ్డ మీద ఉంటుంది. గడ్డ మీద హైట్ ఉంటుంది. హైట్లోంచి ఇటు మోరికాల వస్తుంది. మోరే అంటే మురికాల అనమాట. ఇక్కడ కనిపిస్తుందా మురికాలవా? ఇక్కడ కింద నుంచి వెళ్ళి ఇక్కడ అవతలకి పైపులు ఉన్నాయి. అవతల మా ల్యాండ్లోకి పైపులు ఉన్నాయి. పైపు ద్వారా ఇక్కడ పైపు ఉన్నది, రోడ్డుకి అడ్డం పైపు ఉన్నది. లోపల మోరి కాలువ ఉన్నది. అయితే కనిపించి గేట్లే మన లోపలికి వెళ్ళాలి. మా తోటలోకి లోపలికి వెళ్ళాలి. ఇది వానాకాలం అయితే, వర్షాకాలం బాగా ఎక్కువగా విపరీతమైన వర్షం పడినప్పుడు ఈ పైపు ఉండటంతో పైపు ఒక్కటే గుంజుకోలేక నీళ్ళు రోడ్డు పొంటి రానిపోనికి ఇదే రోడ్డు కాబట్టి ఇంత లోతు వస్తే నీళ్ళు ఆల్రెడీ ఈడే పెట్టిన నేను ఆ నీళ్ళలో ప్రాబ్లం అయ్యేది. అయితే రీసెంట్గా ఇప్పుడు ఏమైందంటే, ఈ నీళ్ళు ఇప్పుడు వచ్చిన నీళ్ళు కూడా రోడ్డు ఎక్కితే రెడీ అయినాయి. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా, వర్షాకాలం లేని రోజుల్లో కూడా నీళ్ళు ఫుల్ ఎత్తుతో మన గోడ అవతల గడ్డి మూసుకుపోయింది. అది కూడా చూపిస్తా. ఇదే గోడ అవతల నుంచి చూపించినా కదా, గేట్ అవతల గోడ రోడ్డుకి అడ్డంగా పైప్ ఉంటుంది. పైప్ కింద నుంచి డ్రైనేజీ వస్తుంది. ఇక్కడ మూసుకుపోయింది మొత్తం. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇటు చేలోకి గడ్డిలోకి బ్యాక్ సైడ్ ఎంటకి వెళ్ళిపోతుంది మొత్తం గడ్డిలోకి. ఇది వచ్చేసి వాటర్ ఏమనుకుంటున్నారు, ఊర్లోంచి వచ్చే మురుగునీరు అనమాట. డ్రైనేజీ వాటర్ ఇది. ఈ వాటర్ వచ్చేసి మొత్తం ఇక్కడ కాలువ ఉండే అది మొత్తం పూడిపోయింది అనమాట. కాలువ ఉండే మొత్తం పూడిపోయింది గడ్డితోని. ఎందుకంటే వానాకాలం గడ్డి కోయలేదు. గడ్డి కోయిపోవడంతో మొత్తం గడ్డి మూసుకుపోతుందో నీళ్ళు అవతల రోడ్డు ఎక్కుతున్నాయి. ప్లస్ ఇక్కడ కూడా గడ్డిలోంచి మన చేలోంచి పోతున్నాయి. ఎప్పుడును నీళ్ళు మనకి రోడ్డు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కాలువ గడ్డి మూసుకుపోవటం. నేను రీసెంట్గా ఆవుల్ని బర్రెల్ని వానాకాలం చేలోనే కట్టేసేవాడిని. గడ్డి మన ప్లేస్ ఉంది కదా, అందులో కట్టేసేటోడిని. ఇప్పుడంటే మొన్న గడ్డి వేరే వాళ్ళకి ఊరోళ్ళకి ఇచ్చేసిన గడ్డి అంతా కోసుకోపోతారు. కొంచెం ఖాళీ అయింది. ఇక్కడి నుంచి నేను ఇదంతా సాఫ్ చేసుకోవాలి. ఇదంతా ఇక్కడ జరంతా కొయ్యలేదు గడ్డి. కొయ్యని మళ్ళీ నడవడానికి ఇబ్బంది అవుతుంది. నేను మీకు బ్యాక్ కెమెరాతో చూపిస్తా. ఇట్లా ఉన్నది గోడ పుంటి ఉంటుంది అనమాట. ఈ గడ్డిలోంచి మొత్తం గడ్డి మూసుకుపోయి నడవనీకి వస్తలేదు. గడ్డిలోంచి నీళ్ళు ఇక్కడ పోతాయి. అంటే మేము వర్షాకాలం గడ్డి కోయలేదు. కోయిపోవడం వల్ల పాములు ఉంటాయో ఏముంటాయిందో, ఈ గడ్డి కోయిపోవడం వల్ల ఇబ్బంది అయిపోయాయి నాకు. జరంతా ఉంది. ఇలా గడ్డి కోసేది ఊరోళ్ళకి ఇచ్చేసిన కోసుకోమని. ఇక్కడ దాకా అయితే కింద ఇదంతా కోసేసారు. ఇక్కడ నుంచి ఇదంతా మొత్తం మీదికి వెళ్ళి గేట్ దగ్గరికి వెళ్ళి ఇదంతా లోపల కొయ్యాలి. గోడ పొంటి కొయ్యాలన్నమాట. ఇక నా పని ఇదే. రేపు నుంచి గడ్డిలో పాములు ఉంటాయో కందిరీగలు ఉంటాయో తెలియదు, ఏముంటాయో తెలియదు. ఈ గడ్డిలో ఈ పందులు, అడవి పందుల మధ్య మంచిగా రోజు తిరిగాయి. ఇగో ఇక్కడ చూడూరి అడవి పందులు ఎట్లా తొక్కేసినాయో గడ్డిలో. అక్కడక్కడ ఎక్కడ నీళ్ళుంటే అక్కడ పిచ్చగా తొక్కేసి ఈ గడ్డి అంతా కాలువ సాఫ్ చేసుకోవాలి. గోడ పంటి ఉన్న గడ్డి ఈ అడవి పందులు ఎట్లా గుంజి బొక్కల కింద మొత్తం తిరగబెట్టేసి ఈ గడ్డి అంతా సాఫ్ చేయాలన్నమాట. సాఫ్ చేయడం అంటే గడ్డి కోసేసి ముందు గడ్డి కోసి పడేసి తర్వాత పారతోని గడ్డి కాలువ మూసుకుపోయింది. చూసారా అడవి పందులు ఎలా తొక్కేసింది. ఆడ దాకా తీయాలి, ఆ కనపడే దాకా. ఈ గడ్డి కోసేసి ముందు
తర్వాత పారతోని తీసుకోవాలి. నాకు ఎన్ని రోజులు పడుతుంది ఏమో, కూలోళ్ళు అయితే ఎవరో రావంటారు, నేనే చేసుకోవాలి ఉన్నగాడికి. అక్కడి నుంచి ఇదంతా కొంచెం హైట్ కాబట్టి ఇక్కడ నుంచి ఇదంతా డౌన్ ఉంటుంది, గోడపొంటి ఉంటుంది అన్నమాట మురికాలువ. అయితే మురుగునీరు ఇది. ఇక రేపటి నుంచి ఈరోజు నుంచే స్టార్ట్ చేస్తా. ఈరోజు షార్ట్ వీడియోలో పెడతా నేను. అయితే ఇది సంగతి, నేను చేయవలసిన వర్క్. ఇప్పుడు రోజంతా చేసుకోవాలి ఈ పని. లాంగ్ అవుతుంది వీడియో. నా వీడియో ఫుల్గా చూడుర్రి. మాధవరావు దుగ్గిరాల. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు, నా వీడియోలు చూడుర్రి, షేర్ చేయరు నా వీడియో. నేను ఈ పని చేసేది, నేను ఈ పని చేసే వీడియో మొత్తం మీకు పెడతా షార్ట్ వీడియో రూపంలో. పని అంతా అయినాక ఫుల్ వీడియో రూపంలో కూడా పెడతా. గడ్డితో కోసింది కాకుండా మొత్తం కొడల్లో గడ్డి అంతా కోసింది కాకుండా మళ్ళీ పారతోని కూడా తీయాలి మట్టి. అది కూడా వీడియోలు చేసి నేను చేసి పని అంతా పెడతా. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి, నా వీడియోలు పూర్తిగా చూడుర్రి, సబ్స్క్రైబ్ చేయరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.